లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేసిన పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో ఈ మేరకు పిటిషన్ ని దాఖలు చేశారు. నాసింగి పోలీసులు ఈ కేసులో జానీ మాస్టర్ ని ప్రశ్నిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపులు పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన అక్కడున్నారు, ఇక్కడ ఉన్నారంటూ మీడియాలో వస్తున్న రకరకాల వార్తలు వచ్చాయి. చివరికి గోవాలో ఓ లాడ్జ్ లో జానీ మాస్టర్ ని అదుపులోకి తీసుకున్నారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. ఆయనను హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఉపర్పల్లి కోర్టులో జానీ మాస్టర్ ని హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో జానీని పోలీసులు చెంచల్గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న జానీ మాస్టర్ ని కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. దీనిలో భాగంగా జానీ మాస్టర్ ని వారం రోజులు కస్టడీకి అప్పగించాల్సిందిగా నాసింగి పోలీసులు ఉపర్పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే జానీపై పోక్సో కేసు నమోదు కావడంతో రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టుకు ఈ పిటిషన్ ని బదిలీ చేశారు న్యాయమూర్తి. ఇవాళ ఈ కస్టడీ పిటిషన్ పోక్సో కోర్టులో విచారణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బెయిల్ కోసం జానీ మాస్టర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు జానీ మాస్టర్ తరపున న్యాయవాదులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఈ కేసు ఎటువైపు మలుపు తిరుగుతుందోనని టాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి జానీ బాసా అలియాస్ జానీ మాస్టర్ ఇప్పటికే అరెస్ట్ చేసి చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో అతన్ని వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా రంగారెడ్డి కోర్టులో నార్సింగ్ పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఈరోజు జిల్లా కోర్టు రంగారెడ్డి జిల్లా కోర్టు ఈరోజు విచారించే అవకాశం ఉంది. ప్రధానంగా జానీ బాషాపై ఇప్పటికే లైంగిక ఆరోపణల నేపథ్యంలో అతనిపై పోక్సో యాక్ట్తో పాటు సెక్షన్ 376 అదేవిధంగా 323 506 కింద నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. మహిళా కొరియోగ్రాఫర్ని లైంగికంగా దాదాపు 4 ఏళ్ల పాటు లైంగిక దాడికి పాల్పడినటువంటి జానీ మాస్టర్పై మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదుని బేస్ చేసుకొని ఆమె ఇచ్చినటువంటి ఎవిడెన్స్ని బేస్ చేసుకొని ఇటీవల కాలంలో జానీ బాషాపై పోలీసులు కేసు నమోదు చేసుకొని తీవ్ర గాలింపు చర్యలు చేపట్టి అతన్ని గోవాలో అదుపులో తీసుకొని ప్రస్తుతం అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి ఉపర్పల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఉపర్పల్లి కోర్టు జానీ బాషాకు అక్టోబర్ 3 వరకు జ్యుడిషియల్ రిమాండ్ తరలిస్తూ చెంచల్గూడ జైలుకు తరలించారు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి జానీ బాషాని పూర్తి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అతని దగ్గర నుంచి కొన్ని ప్రాథమికంగా ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది నేపథ్యంలో అతన్ని పోలీస్ కస్టడీకి అనుమతించాలని కోరుతూ అటు నార్సింగ్ పోలీసులు రంగారెడ్డి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఈరోజు కోర్టు విచారించే అవకాశం ఉంది. ఇక మరోవైపు 2020లో అంటే అతను మైనర్గా ఉన్నప్పుడే ఒక ముంబైలో సంబంధించిన హోటల్లో తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారనే నేపథ్యంలో అతనిపై పోక్సో యాక్ట్ను కూడా ఇప్పటికే పోలీసులు నమోదు చేయడం జరిగింది. మొత్తం మీద అతనికి సంబంధించిన ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తారు. ఇప్పటికే మనం చూసాం తెలంగాణ ఉమెన్ కమిషన్ కూడా అతనిపై ఫిర్యాదు అతనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆమెతో పాటు మహిళా సంఘాలు కూడా మహిళా కమిషన్ని ఆశ్రయించినటువంటి తీరు కూడా మనం చూసాం. మొత్తం మీద మరోవైపు అతనికి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా అతనికి సంబంధించిన తరపు న్యాయవాదులు ఈరోజు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. 2 పిటిషన్లకు సంబంధించిన దానిపై మరి కోర్టు ఈరోజు విచారించిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. సుమా, కోర్టు ఒకవేళ కస్టడీకి ఇస్తే ఎన్ని రోజులు కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంది సునీల్? ఎలాంటి వివరాల్ని రాబట్టే అవకాశం కనబడుతుంది పోలీసులు జానీ మాస్టర్ నుంచి? నార్సింగ్ పోలీసులు ఒకటే చెప్తున్నారు, అతన్ని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు, ఎందుకంటే యువతి చేస్తున్నటువంటి లైంగిక ఆరోపణలకు సంబంధించిన మొత్తం ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ముంబై హోటల్లో వీరు వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ లైంగిక దాడికి పాల్పడ్డారని చెప్తుంది. మరోవైపు మిగతా అవుట్డోర్ షూటింగ్స్ ముంబై కావచ్చు, చెన్నై కావచ్చు, మిగిలినటువంటి అవుట్డోర్ షూటింగ్స్ వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఎవరికైనా చెప్తే ఖచ్చితంగా అవకాశాలు లేకుండా చేస్తాం, ఖచ్చితంగా
తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఇటీవల కాలంలో చిత్రహింసలకు గురి చేశారంటూ కూడా బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకొని ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన దానిపై కూడా పోలీసులు అతని కస్టడీ కోరుతూ ఈరోజు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి మరి ఆ కస్టడీలో కూడా ఇలాంటి అంశాలన్నీ కూడా పొందుపరిచే అవకాశం ఉంది. మరోవైపు అతనికి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా జానీ భాష తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. ఫస్ట్ కస్టడీ పిటిషన్ తర్వాతనే బెయిల్ పిటిషన్పై ఆర్గ్యుమెంట్ జరుగుతాయి. ఎందుకంటే కస్టడీ పిటిషన్కి సంబంధించిన దాంట్లో తీర్పు ప్రకటించిన తర్వాత దాని తర్వాత మళ్ళీ బెయిల్ పిటిషన్ పైన ఆర్గ్యుమెంట్స్ ఉండే అవకాశం ఉంది. కస్టడీకి ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వారం రోజుల పాటు కస్టడీకి అడుగుతున్నారు. కాబట్టి కేసు ఇంటెన్షన్ దృష్టిలో ఉంచుకొని ఈ కేసులో దాదాపు 5 నుంచి 6 రోజుల పాటు అతన్ని కస్టడీకి ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. మొత్తం మీద ఈరోజు రంగారెడ్డి కోర్టులో ఈ పిటిషన్పై ఇరు పిటిషన్లపై కూడా అటు బెయిల్ పిటిషన్పై కావచ్చు, మరోవైపు కస్టడీ పిటిషన్పై కూడా కోర్టు ఈరోజు విచారించే అవకాశం ఉంది. సుమా, థ్యాంక్ యూ సునీల్.